కోరుకున్న వారికి కోరిన ఐశ్వర్యాలిచ్చే గణనాథుడికి నిలువ నీడ కరువైంది. స్వామి కటాక్షంతో ఎందరో మహానుభావులు వరాలు పొందారు. కానీ ఆయన కోరికను మాత్రం ఎవరూ తీర్చడం లేదు. అందరి బాగోగులు చూసే ఆ గణనాథుడిని మాత్రం ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదు. తెలంగాణలోనే అతిపెద్ద పురాతన ఏకశిలా వినాయకుడు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాడు. ఏకశిలా రూపంలో కొలువైన ఈ భారీ గణపయ్య ఊరికి దూరంగా విసిరేసినట్లు ఉంటాడు. దేశంలోనే ఇంత భారీ ఏకశిలా గణనాథుడి విగ్రహం ఎక్కడా కనిపించదు. మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం ఆవంచి గ్రామ పులిమేరలో కొలువైనాడు ఐశ్వర్య గణపతి. 1043వ సంవత్సరంలో పశ్చిమ చాళుక్యులు ఈ గ్రామాన్ని సందర్శించిన సమయంలో పెద్ద బండరాయిపై ఈ విగ్రహాన్ని తొలిచారు. రెండు 2010లో మీడియా ద్వారా ఆవంచ గ్రామంలో భారీ ఏకశిల ఐశ్వర్య గణనాథుడు ఉన్నాడని ప్రపంచానికి తెలిసింది. దీంతో దేశవ్యాప్తంగా భక్తులు ఈ గ్రామాన్ని సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. అప్పట్లో ముంబైకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఐశ్వర్య గణపతికి ధూపదీప నైవేద్యాలు అందే విధంగా ఏర్పాట్లు చేసింది. ఇది కొంతకాలం మాత్రమే సాగింది. ఇంత చరిత్ర ఉన్న ఈ ఐశ్వర్య గణపతి ఎన్నో ఏళ్ల నుంచి ధూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ భారీ లంబోదరుడికి గ్రామస్తుల నుంచి కూడా ఆదరణ కరువైంది. గతంలో తాతలు వేసిన షెడ్డు కూలిపోయింది. దీంతో బొజ్జ గణపయ్యకు నిలువ నీడ కరువైంది. గుల్బర్గాకు చెందినటువంటి రాజు పశ్చిమ చోళుల కాలంలో 1043వ సంవత్సరంలో ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ఏకశిల శిల్పాన్ని చెక్కించడం జరిగింది. అయితే ఆ రాజు యొక్క తండ్రి మరణించడంతో ఆ రాజు మళ్ళీ గుల్బర్గాకు వెళ్ళడం జరిగింది. 2010 సమయంలోనే తెలంగాణ ఉద్యమం విత్తున లేచింది. ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్, డాక్టర్ లక్ష్మారెడ్డి ఆవంచ గ్రామాన్ని సందర్శించి స్వామివారి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఐశ్వర్య గణపతి సంకల్ప బలంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి ఏడాది గడిచింది. కానీ ఆవంచ గణపతిని మరిచారు. కోరిన కోరికలు తీర్చిన వినాయకుణ్ణి కేసీఆర్ పట్టించుకోలేదనే విమర్శలు గ్రామస్తుల నుంచి వస్తున్నాయి. ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సొంత గ్రామం అయినప్పటికీ ఆయన కూడా వినాయకుడి వైపు చూడటం లేదంటున్నారు గ్రామస్తులు. ఏ ఆదరణ లేకుండా ధూపదీప నైవేద్యాలకు దూరంగా ఈ ఊరికి అతి సమీపంలో ఉన్న ఈ ఐశ్వర్య గణపతిని ఈ ప్రభుత్వం కానీ లేదా దాతలు కానీ సహకరించి అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారని మీ సందర్భంగా గ్రామస్తులుగా కోరుతున్నాము. రాష్ట్రంలోనే భారీ ఏకశిలా గణనాథుడు కొలువై ఉన్న ఆవంచను ప్రభుత్వం ఇప్పటికైనా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షి న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.